నమస్తే. భారతదేశ ప్రజానికానికి, మన తెలంగాణ ప్రజలకి ఈ దేశం ఎన్నోపోయిందంటే, ఈ రోజు భారతదేశం మొత్తం పహల్గాం దాడి వలన శోక సందర్భంలో మునిగి తేలుతుంది. ఇలాంటి సమయంలో అన్ని వర్గాలు కూడా బయటకు వచ్చి ఈ యొక్క దాడిని ఖండిస్తూనే పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడున్నా సరే భారతదేశం విడిచిపెట్టాలని చెప్పి పిలిపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. తెలంగాణలో కూడా, పశ్చిమ బెంగాల్లో కూడా, అలాగే వివిధ ప్రాంతాల్లో, గుజరాత్ లో కూడా పాకిస్తాన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేశం విడిచిపెట్టి పంపించాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమం నడుస్తుంది. అన్ని వర్గాలు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఎవరు మాట్లాడని పీపుల్స్ ఫ్రెండ్స్ అలాంటి కూడా అపార్ట్మెంట్స్ అసోసియేషన్ కూడా బయటకు వచ్చి ఈ రోజు నిరసన ప్రదర్శన తెలియజేస్తున్న టైంలో బీఆర్ఎస్ నాయకులకి వాళ్ళ చింత వాళ్ళకు పట్టింది. 27వ తారీఖు సభ పెట్టకపోతే బీఆర్ఎస్ ఉనికి కోల్పోతే అన్న ప్రమాదం ఉందా, కేసీఆర్ ఉనికి కోల్పోతారన్న బాధ ఉందా, కేటీఆర్ ఉనికి కోల్పోతారన్న బాధ ఉందా? ఇప్పుడు సభ పెట్టి తెలంగాణలో ఏదైనా జరగరాని జరిగితే తెలంగాణ గవర్నమెంట్ ని బదనాం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది కేటీఆర్. ఇమ్మీడియట్ గా మీరు ఆ సభ రద్దు చేసుకుంటే మీరు ప్రజానీకానికి ఒక మంచి పిలుపునిచ్చినట్టు ఉంటది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. శోక సముద్రంలో ఉంది అందరూ కూడా, మేము కూడా దానికి సపోర్ట్ చేస్తున్నామని మీ సభ విత్డ్రా చేసుకుంటే నీకు మంచి పేరు వస్తుంది. కేటీఆర్ ఇమ్మీడియట్ గా ఈ సభ క్యాన్సిల్ చేసుకో. మంచి సందేశం ఇచ్చినట్టు, లేకపోతే ఫ్యూచర్ కి పనికిరాని లీడర్ లెక్క మిగిలిపోతాం.